హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తినే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది. అలాగే పడే ప్రతి కష్టం వెనుక ఒక మంచి విజయం దాగి ఉంటుంది. మనకు దక్కాల్సింది ఎప్పటికీ మన నుంచి దూరంగా పోదు. అలాగని ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే నీకు దక్కాల్సింది కూడా దూరమైపోతుంది. మనం ఎప్పుడూ మన పని చేసుకుంటూ పోవాలి. మనకే దక్కాల్సినవి ఎప్పటికైనా మనకి దక్కి తీరుతాయి. కాలే గడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లిగవ లేనప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. నీకు డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నీకు జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు కూడా ఎవరు ఉండరు. అందుకే డబ్బు ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీ కోసం కొంత దాచుకో. ఈరోజు నిన్ను గొంగలి పురుగు అని అసహ్యించుకున్నవారు రేపు నువ్వు సంపాదించావని తెలిస్తే నిన్న సీతాకోకచిలుకలా వర్ణించటానికి మాటలు వెతుకుతారు. సరిగ్గా మనిషి జీవితం కూడా అంతే. నీ దగ్గర డబ్బులు లేక కష్టపడుతున్నప్పుడు రాని ఎవ్వరూ కూడా బాగా సంపాదించి నువ్వు సుఖపడుతున్నప్పుడు వెతుక్కుని మరీ వస్తారు. ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప అనుకోవడం కాదు. ఆదరించిన చేతిని నరకడం గొప్ప కాదు. అన్నం పెట్టిన చేతిని అవమానించడం గొప్ప అనుకోవడం కాదు. అందుకే అంటారు పెద్దలు, తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు వస్తాడు అని. నీకంటే అతి భయంకరంగా వెన్నుపోటు పొడుస్తాడు. అందుకే వేసే అడుగులు చూసుకుని నడవడం నేర్చుకోవడం మన బాధ్యత. తప్పటడుగు వేస్తే అది మన జీవితానికి హానికరం. ఏ అడుగు వేసినా జాగ్రత్తగా వేయి. ఎందుకంటే మళ్ళీ నువ్వు కింద పడితే నీకు చేయి అందించడానికి ఎవ్వరూ రారు. పైగా నీ గోయి నువ్వే తవ్వుకున్నావు అంటారు. చెబితే విన్నావా అంటారు. ఆ తర్వాత అనుభవించు అంటారు. మోసం చేయడం తెలియనివాడు ఖచ్చితంగా మోసపోతాడు. అలాగే మోసం చేసేవాడు మాత్రం ఎప్పటికీ మోసపోడు. కానీ రాబోయే కాలంలో మాత్రం ఏదో విధంగా వాడు చేసిన మోసం వల్ల మూట కట్టుకున్న కర్మని ఖచ్చితంగా అనుభవించి తీరుతాడు. మోసం చేసినప్పుడు వచ్చిన మజా రోజు గడవకుండా భారంగా మారిన రోజు గుర్తు వచ్చి తీరుతుంది. ఈ రోజు గడిచిపోతుంది కదా అని అవతలివాడి నెత్తి మీద చెయ్యి పెట్టేస్తే అదే చెయ్యి నీ మీద పెట్టుకొని నిట్ట నిలువున కూలబడి ఏడ్చే రోజులు వస్తాయి. గుర్తుపెట్టుకో. అందుకే నీ రోజు గడుపుకోవడం కోసం ఎవరినీ చెడపకు. ఎందుకంటే ఆ బుద్ధే నిన్ను చెడు చేస్తుంది. నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర, మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ ఆధారపడి ఉంటాయి. పనికి మారిన వస్తువులకు విలువ ఎలా ఉండదో పనికి మారిన మాటలు మాట్లాడే వాళ్ళకి కూడా అంతే. అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి మనిషి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండటం. అది లేనప్పుడు ఎంత వయసున్నా ఎంత అనుభవం ఉన్నా వ్యర్థమే. ఎదుటివాడు తప్పు చేసిన ప్రతిసారి దాని కొండంత చేసి అందరికీ చూపించడం కాదు. అలాంటి తప్పు నువ్వు చేసినప్పుడు నిన్ను నువ్వు సమర్థించుకోవడం కూడా గొప్ప కాదు. అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ తప్పు చేయడు అనుకోవడం ఎంత మాత్రమూ గొప్ప కాదు. మనవాడు చేసిన తప్పును కప్పిపుచ్చి నీకు పడనివాడిని వాడు చేసిన మంచిని కూడా వేలెత్తి చూపడం గొప్ప కాదు. తప్పుని సహజంగా భావించడం గొప్ప. ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవడం గొప్ప. అర్థమైందా? ఒకడు డబ్బు సంపాదించడం మొదలుపెట్టి నీతో మాట్లాడడం మానేశాడు అంటే వాడికి పొగరు పెరిగింది అని కాదు. వాడి లైఫ్లో వాడు బిజీ అయ్యాడు అని అర్థం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నువ్వు మాత్రం అలానే ఖాళీగా ఉండి వాడి గురించి అనవసరంగా ఆలోచిస్తున్నావు అని అర్థం. ఆత్మాభిమానం దెబ్బతిన్న ఆడది ఏ బంధాన్ని లెక్క చేయదు.
సాధారణంగా స్త్రీలలో మంచివారు చెడ్డవారు అంటూ ఉండరు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల మధ్య పెరుగుతారో, ఎలాంటి భర్తను పొందుతారో అవే లక్షణాలు వారికి వస్తాయి. ఒక స్త్రీ చేయకూడని పనులు చేయటం ప్రారంభిస్తే వాటిని ఆపడం ఎవ్వరి తరం కాదు. అలాగే ఒక ఆడది జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయినప్పుడు ఆమెకు ఏమి అనిపిస్తుందో తెలుసా? మొదట నవ్వడం మానేస్తుంది. చివరగా బంధుత్వాలను కూడా నమ్మడం మానేస్తుంది. అన్నింటినీ వదిలేసి ఒంటరితనమే మేలు అనుకుని ఒంటరిగా బ్రతుకుతుంది. మనశ్శాంతిని మనీ పెట్టి కొనగలిగితే కోట్ల రూపాయలు హెచ్చించి కోట్ల మంది కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనశ్శాంతి దొరికేది మార్కెట్లో కాదు, నీ మనసులో కలిగే సంతృప్తిలో. దీపం గది అంతా వెలుగును ప్రదర్శించగలదు, కానీ తన కింద మాత్రం చీకటిగానే ఉంటుంది. అలాగే నీ కీర్తి లోకమంతటికీ గొప్పగా కనబడినా నీ వాళ్లకు మరియు నీ పరిచయస్తులకు మాత్రం అది అస్సలు కనబడదు. ఎందుకంటే వాళ్ళతో కలిసి పెరిగినవాడు గొప్పగా ఎదగడం వాళ్ళు ఓర్చుకోలేరు కాబట్టి. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు. నీ దగ్గర డబ్బు లేకుంటే సొంతవాడు కూడా పరాయివాడవుతాడు. డబ్బు ఉంటే నీ దగ్గర పరాయివాడు కూడా నీవాడవుతాడు. అందుకే నువ్వు ఎవ్వరికీ అప్పు ఇవ్వకు, ఎవరి దగ్గర అప్పు చెయ్యకు. అప్పు ఇస్తే తప్పు చేసినట్లే. అప్పు నీకున్న బంధాన్ని నాశనం చేస్తుంది, నీకున్న గౌరవాన్ని పోగొడుతుంది. కాబట్టి అప్పు ఇస్తే అడగకు, మరిచిపో. అప్పు తీసుకుంటే అడగకముందే ఇచ్చేయి. నీ జీవితంలో నలుగురితో స్నేహం దొరుకుతుంది, లేదంటే అప్పు నిన్ను ఒంటరిని చేసి నడి రోడ్డు పైన నిలబడుతుంది. నిన్ను ఎవడో పిసినారి అన్నాడు అని బాధపడకు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి లెక్కపెట్టు. ఎందుకంటే మాటలు అన్న ఏ ఒక్కడు అవసరం వస్తే పైసా కూడా ఇవ్వడు. నీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకో. నీకు కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవాటు చేసుకో. జీవితంలో గెలవాలంటే నువ్వు ఆచరించాల్సిన ఒకే ఒక సూత్రం అలుపెరగని విక్రమార్కుడిలా యుద్ధం చేయడం. ఈ యుద్ధంలో నీ ఆత్మవిశ్వాసమే నీ ఆయుధం. నీ దృఢ సంకల్పమే నీకున్న సైన్యం. నీ సైన్యానికి సేనాధిపతిని నువ్వే. నీ ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి దృఢ సంకల్పంతో సమరశంఖం పూరించు. యుద్ధం మొదలుపెట్టు. చివరి నిమిషం దాకా వెంటాడు. ఆగిపోకు, అలసిపోకు. అంతా అయిపోయిందని వెన్ను చూపకు. ఆఖరి వరకు పోరాడితేనే ఓటమి కూడా గెలుపుగా మారుతుంది. నువ్వు తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటావో వినే మాటల విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉండు. కొన్నిసార్లు నువ్వు వినే మాటలే నీ స్వభావాన్ని మార్చేలా ఉంటాయి. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వినడానికే ప్రయత్నించు. ఎందుకంటే భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో వినకూడని మాటలు చెవిలో పడినా అంతే ప్రమాదం. నీ ఇబ్బందులను తీర్చుకోవలసింది నువ్వే. నీ కన్నీళ్లు దిగమింగి ముందుకెళ్ళవలసింది నువ్వే. నీ గుండెను రాయి చేసుకొని ముఖం పైన నవ్వు పులుముకొని ముందడుగు వేయాల్సింది నువ్వే. నీకోసం ఎవ్వరూ దిగిరారు. కనీసం నీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా నిన్ను చూసి ఓదార్చరు సరికదా, పక్కకు తిరిగి నవ్వుకుంటారు. అవసరం లేదనుకుంటే నీ నుంచి ముఖం చాటేస్తారు. అందుకే ఎవరి కోసం ఎదురు చూడకు, ఒంటరిగానే వెళ్ళు. అబద్ధం అందంగా ఉంటుంది, వినటానికి చూడటానికి ఇంపుగా ఉంటుంది, నమ్మటానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం మనం ఇస్తాం కాబట్టి. అదే నిజమైతే వినటానికి కఠినంగా ఉంటుంది, నమ్మటానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది రూపం లేకుండా ఉంటుంది కాబట్టి. కానీ అబద్ధంతో మొదలైంది ఎక్కువ రోజులు ఉండదు. అది స్నేహమైనా, జీవితమైనా, ప్రేమైనా. జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి బ్రతకవద్దు.
ఒకరిని తక్కువ చేసి మాట్లాడొద్దు. అలాగే నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర వేచి ఉండొద్దు. మరణాన్ని అయినా ఎదిరించి నిలబడు. కానీ నీకు విలువలేని చోట ఉండి నీ ఆత్మగౌరవాన్ని కించపరుచుకోకు. ఎందుకంటే ఉన్నది ఒక్కటే జీవితం. నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి మిగతా జీవితం వృధా చేసుకోకు.